రాజుగారు Hi. రాజుగారు Vijay, Vijay, Vijay. రాజుగారు Yeah. లైటర్ Yeah, నోట్లో yeah. ఒక్క Hi, విషయం So Vijay, విల్ టేక్ నెక్స్ట్ క్వశ్చన్ okay. తరుణ్. రాజుగారు లైటర్ నోట్లో ఒక కాంప్లిమెంటో కంప్లైంట్ ఏదో అనుకోండి. మొన్న ఆశిష్ ప్రెస్ మీట్ జరిగింది. అక్కడ మా వాళ్ళు అందరూ అన్నారు బొమ్మరిల్లు డాడీ లాగా ఆశిష్ని మాట్లాడినవ్వకుండా మీరే మాట్లాడేస్తున్నారు. ఇక్కడ విజయ్ కూడా మీరే బొమ్మరిల్లు డాడీ అయిపోతే ఎలాగా? అంటే బొమ్మరిల్లు డాడీ అని కాదు, నేను ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక హెల్దీ అంటే అవి ఏమవుతున్నాయంటే అవి చిన్న విషయమేనండి. చిన్నది ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒక్క రాంగు పదము దొర్లినా ఇదంతా పక్కకి వెళ్ళిపోయి ఆ 1%. మా సినిమాలో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది, బామ్మ చెప్పే డైలాగ్, 99 మంచి పనులు చేసినవి మర్చిపోతారమ్మా, ఒక్కటి తప్పు చేస్తే వాడికి ప్రాబ్లం వస్తుంది అని. ఈజ్ క్యారెక్టర్ 99 అమ్మాయితోనే చెప్తుంది. 99 మంచి పనులు చేసి గుర్తుపెట్టరు, ఒక్క చిన్న తప్పు బట్ అదే పట్టేసుకొని ఎమోషన్ అవుతాము, అన్నీ అవుతాము. సో మన లైఫ్ కూడా అంతే, మేము 99 మంచి ఇచ్చినా గుర్తుపెట్టుకోరు, దీంట్లోకి వెళ్ళి ఒక్క రాంగ్ వర్డ్ వెళ్తే ఆహా ఇప్పుడు అదే పైకి వెళ్ళిపోయి, ఈరోజు సొసైటీ అలా ఉంది, అదే పైకి వెళ్ళిపోయి దాన్నే హెడ్లైన్స్ మీరు పెట్టే మీ ద్వారా వెళ్ళేది ఏది ఉన్నా అదే హెడ్లైన్ అవుతుంది, దాని మీద వెళ్తుంది. అరే 99% గంటన్నర మాట్లాడింది ఏముండదు, ఆ 1 మినిట్లో అది భయం నాకు. సో నేను ఎందుకంటే మాకు మాట్లాడేటప్పుడు తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది, దాన్ని జాగ్రత్త పడడం కోసం నేను ట్రై చేస్తున్నాను తప్పితే నేను బొమ్మరిల్లి ఫాదర్ లాగా వింటే వాళ్ళు వింటారా? ఇప్పుడు వాళ్ళు గ్రో అవుతున్న వాళ్ళు, గ్రో అయిన వాళ్ళు అసలు వినరు. ఓకే రాజు గారు, మీరు ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడారు. సో మీ లైఫ్లో ఒక హెడ్లైన్ పెట్టాలంటే మీ మీద యాజ్ అ ఫ్యామిలీ స్టార్ హెడ్లైన్, మీ ఫ్యామిలీలో ఒకవేళ మీ కూతురు పెట్టారనుకోండి, ఏ హెడ్లైన్ పెడుతుంటాను? మా ఇంట్లో నాకు ఒకటి ఉంది, ప్రాబ్లమెటిక్ మ్యాన్, ప్రాబ్లం సాల్వ్ చేసే మ్యాన్. కూల్. ఇంకొకటి, ఎప్పుడు చూసినా ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు మీరు. అంటే మీరు అన్నారు ప్రొడ్యూసర్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా కొన్ని, ఫ్రైడే వరకు లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, కానీ మిమ్మల్ని చూస్తే అలా కనిపించదు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నిజంగా చెప్పాలంటే నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. కనిపించట్లేదు. మామూలు స్ట్రెస్లో లేనంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో అది క్లోజ్గా ఉన్నప్పుడే ఎవరైనా క్లోజ్గా చూస్తేనే అర్థమవుద్ది. పోతే నేను ఎవ్రీడే లైఫ్లో స్ట్రెస్ ఎందుకు పడాలి, లైఫ్లో ఎందుకు భయపడాలి, నాకెందుకు, నేను చేసే పని మీదనే ఫోకస్ చేద్దాం, అవే వెళ్ళిపోతాయి, క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కై ఓపెన్ అవుతుంది. మాకు ఏది వచ్చినా అది క్లౌడ్ వెళ్ళిన తర్వాత క్లియర్ స్కై అవుతుంది. నేను అంతే, ఎవ్రీడే నా స్ట్రెస్తో నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. సో విజయ్, మై క్వశ్చన్ టు యూ, ఇప్పుడు ద విజయ్ దేవరకొండ, మీరు అన్నారు కదా నాకు ఇలా టైటిల్స్ ఇష్టం ఉండవు, కానీ ఈ మూవీ హిట్ అవుతే మీకు ద ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ వస్తుందా? వద్దామా ప్లీజ్, విజయ్ దేవరకొండ చాలు. టిల్ మరి కరెక్షన్, నాట్ ద విజయ్ దేవరకొండ, ద ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ అనేది పక్కన ఉంటుంది, చిన్న లెటర్స్లో ఉంటుంది, ఇదే. సో కమ్యూనికేషన్ తప్పు అవుతుంది. మేము టైటిల్ ముందు ఫ్యామిలీ స్టార్ అనుకొని తర్వాత సెంటెన్స్ ప్రకారము ఇది కరెక్ట్ కాదని డైరెక్టర్ ద ఫ్యామిలీ స్టార్ అడిగాడు, అది చేశాం. పోస్టర్లో వాళ్ళేదో విజయ్ దేవరకొండ నేస్తే దా విజయ్ దేవరకొండని హైలైట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు లెటర్ చూడండి, విజయ్ దేవరకొండ లెటర్ చిన్నగా ఉంటే దా ఫ్యామిలీ స్టార్ పక్కకి వెళ్ళిపోయింది, దా విజయ్ దేవరకొండ అన్నారు. సో ఇలాంటిదే నా భయం. విజయ్ హియర్ హాయ్ హాయ్. మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి, మిమ్మల్ని చూసిన వెంటనే ఆ సినిమా గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వైబ్స్ బాగున్నాయి, చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఆ సినిమాని ఇది రీప్లేస్ చేస్తుందా సక్సెస్ వైడ్, అంటే ప్రొడ్యూసర్కి అండ్ మీకు ఆడియన్స్కి? అంటే కమర్షియల్ సక్సెస్ విత్ ద అనే క్యాలిక్యులేషన్లో గీతా గోవిందం డిడ్ వే బెటర్ దెన్ అర్జున్ రెడ్డి. బట్ స్టిల్ మీకు అర్జున్ రెడ్డి గుర్తుండిపోయింది ఎందుకంటే ఆ క్యారెక్టర్ రైటింగ్ అంత ఐకానిక్, హౌ ద క్యారెక్టర్ వాజ్ ప్రెజెంటెడ్, పర్ఫార్మ్డ్, రిటన్, డైరెక్టెడ్ బై సందీప్, అంత ఐకానిక్ కాబట్టి అట్లా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు మనము నాగార్జున గారి గురించి మాట్లాడుతుంటే ఇంకా శివాని కోట్ చేస్తుంటాం, ఎందుకంటే అది అంత ఐకానిక్. ఆ తర్వాత ఎన్ని సక్సెస్లు ఇచ్చినా, ఎంత పెద్ద సినిమాలు ఇచ్చినా కొన్ని అట్లా గుర్తుండిపోతాయి. అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్. అండ్ మీరు చాలా మంచి మంచి డైరెక్టర్స్ని డెలివర్ చేశారు ఇండస్ట్రీకి. రాహుల్ సంకృత్యాన్, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ఇలా చాలా మంచి డైరెక్టర్స్ని ఇచ్చిన మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను కొత్త డైరెక్టర్స్తో చేయలేకపోవచ్చు అని ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు.
సో ఇప్పుడు మీరు చేయకపోతే అలాంటి మంచి మంచి డైరెక్టర్స్ని మేము మిస్ అవుతాం కదా త్రూ విజయ్ దేవరకొండ. ఇప్పుడు కొత్త డైరెక్టర్లను కూడా నేను బ్లాక్ చేస్తే మరి కొత్త యాక్టర్లతో ఎవరు చేస్తారు? వాళ్ళకి ఉంచాలి కదా స్పేస్. కొత్త డైరెక్టర్లు ఉన్న డైరెక్టర్లు అందరిని నేను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొత్త యాక్టర్లకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెద్ద యాక్టర్లు అప్పుడు ఈ డైరెక్టర్లని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి నేను తరుణ్, నేను సందీప్ సినిమాలు చేశాము. ఇప్పుడు వాళ్ళంతా బిగ్ డైరెక్టర్లు అవుతున్నారు. సో let directors make movie with new actors. They will prove themselves to producers. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇమీడియట్లీ ఇంకా నేను ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే వాళ్ళు సక్సెస్ హిట్ ఫిలిం తీయాలని లేదు, ఒక సినిమా తీస్తే ఐ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ విత్. ఇప్పుడు మనం ఓ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు ఓ సినాప్సిస్ అడుగుతాం, నరేషన్ అడుగుతాం, కొంతమందిని స్టోరీ బోర్డ్ చేయమంటాం, మ్యూజిక్ వింటాం. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్టర్ సినిమాకి ఈ విజన్ ఇది అని అనుకొని లాక్ చేస్తాం. స్క్రిప్ట్ అడుగుతావు ఏందన్ను అంటే అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ వర్క్ టుగెదర్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ డైరెక్టర్ ఎలాంటి విజువల్స్ చూస్తాడు, ఎలాంటి పోస్టర్స్ చూస్తుండు. బికాజ్ ద లోడ్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ మై మూవీ ఆర్ నాట్ స్మాల్. ఇప్పుడు పెళ్లి చూపులు 60 lakhsలో తీసినాం. ఎట్లనో అట్లా ప్రమోట్ చేసి సినిమా బాగుంటే రికవర్ చేయొచ్చు. ఇప్పుడు బడ్జెట్స్ ఎంత హ్యూజ్ అయినాయంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద బయర్స్, టు ద ప్రొడ్యూసర్స్. ఐ హ్యావ్ టు, నేను ఒక సినిమా ఓకే చేసిన అంటే చాలామంది దాంట్లో దిగుతారు. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మై చాయిస్ బేసిక్స్ ఆర్ రైట్ అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్. ఆ రోజు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ ఏరా అని నాకు అనిపించాలి. దానికి ఎంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే అంత బెటర్. సో దట్ ఈస్ మై రీజన్ ఫర్ వాంటింగ్ ఫిల్మ్ మేకర్స్ టు హ్యావ్ అట్లీస్ట్ మేడ్ ఒక్క సినిమా అన్న తీసిన వాళ్ళు ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ నాకు వాళ్ళ స్టైల్ వాళ్ళ టేస్ట్ అర్థమవుతుంది. దెన్ ఇట్స్ ఈజీ, దెన్ స్క్రిప్ట్ నచ్చితే చేసేయడమే. Mrunal, here. Question for you, ma'am. You, from your career, you worked with Hrithik, Shahid, Dulquer and Nani. Now you are working with Vijay Devarkonda. How toughest to crack the Vijay Devarkonda in the sets? How toughest to crack the Vijay Devarkonda at shoot sets? Not at all. In fact, I've been blessed to have such wonderful co-stars. And I had met Vijay during Sita Ramam promotions. So we already knew each other, we'd met each other. And I think if you ask me what was the tough nut to crack, it's not Vijay, it's Govardhan. Okay. So Govardhan was a tough one, but thanks to Parshuram Garu who came for rescue. But having said that, it's just wonderful to have supportive co-actors around me, right from Hrithik, Shahid, Farhan, Nani Garu, you know, Vijay and Dulquer, because they would not just help me but elevate my performance, you know, those small nuances that they would add and help me with. Obviously, because language is a barrier for me, but how that biggest thought should not get lost in translation is, and I really hope and I pray that I get to work with wonderful co-stars, Vijay again one more time, and it's just that you will see that in the film, you know, through the scenes that we've performed, the chemistry and everything. Among your heroes, who is the best? This is a tough one. Okay. I think because I started, Sita Ramam was the toughest for me, and Ram Garu was always motivating, and he is the person I look up to because he works in multiple languages. He was my inspiration. So I think Dulquer will always be my friend, my first co-star, my Ram, and my mentor and my inspiration. Last question. విజయ్ రఘు క్వశ్చన్కి నేను కొంచెం ఎక్స్టెన్షన్ అడుగుతున్నాను. లైగర్కి ముందు లైగర్ తర్వాత మీ యాటిట్యూడ్లో మిమ్మల్ని చూస్తే ఒక కంప్లీట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు. సో అలా మారడానికి, ఆ చేంజ్ రావడానికి పరిస్థితులు కారణమా, లేకపోతే ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ ఇంపాక్టా? నేను ముందు అట్లనే ఉన్నా, ఎప్పుడు అట్లనే ఉన్నా. జస్ట్ ఒకటి
రిజల్ట్స్ డిక్లేర్ చేస్తలేను, ఓ 3 సినిమాల వరకు మూసుకొని కూర్చుంటా అని నేను నాకే శిక్ష పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు వద్దులే చాలు ఆన్సర్ వచ్చేసింది కదా, నేను అట్లనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్